హాయ్, హలో, అందరూ బాగున్నారండి. మా నాన్నని గురించిన బాధ, కొన్ని అనుభవాలు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. ఆ అనుభవాలు ఏంటో, బాధ ఏంటో మీకు చెప్తాను, వినండి. మా నాన్న తెనాలి నుంచి విజయవాడకు వచ్చారండి. ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి రామా బైండింగ్ వర్క్షాప్లో పెట్టారండి నాన్నని. నాన్న చాలా కష్టపడి మేము ఆరుగురు పిల్లలు మా నాన్నకి. అప్పుడు రోజుల్లో ఏముందండి, బర్త్ కంట్రోల్ లేదు కదండి. ఆరుగురు పిల్లల్ని పెంచి పోషించారండి. అందుట్లో ఇద్దరు చనిపోయారు అనుకోండి. మేము నలుగురు ఉన్నాము. నలుగురిని పెంచి పోషించి రామా బైండింగ్ వర్క్షాప్లో ఎంతంటే జీతం 650 రూపాయలేనండి నాన్నకు అప్పుడు వచ్చేది. కానీ మా పురుళ్ళు, మాకు పెళ్ళిళ్ళు అన్నీ దాని మీదే చేశాడు. ఇల్లు కూడా కట్టాడండి. అంటే సపోర్ట్గా మా మేనమామలు ఉన్నారనుకోండి, వాళ్ళ సహాయం చేశారు. దానివల్ల మాకు 2 డాబాలు కట్టారు నాన్న. అందరం అక్కడే ఉంటాం, ఉమ్మడి కుటుంబం లాగా చేసేవాళ్ళు నాన్నకు మేమందరం ఒక దగ్గర ఉండమంటే చాలా ఇష్టం. మాకు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళ అల్లులకి ఇలా చెప్పారు, నేనున్నంతకాలం అందరూ ఒక దగ్గరే ఉండాలయ్యా, మీరు అందుకు ఒప్పుకుంటారా అనే చేశారు నాన్న. అందుకు అందరూ ఒప్పుకొనే అందరం ఒకచోట అంటే అక్కడే దగ్గరలోనే మా ఇల్లులో ఉండేవాళ్ళు అండి. విడివిడిగా ఇల్లుండేవి, అందరూ ఉంటాం కానీ కనిపిస్తూ ఉంటామండి. చాలా బాగుండేదండి ఆ రోజులు. చాలా బాగుండేది, అందరం కలిసి ఉన్నట్టుండేది, అందరం చూసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏముందండి, ఎవరి కాళ్ళం పడతలేదు, అసలు రిలేషన్షిప్పే సరిగా లేదండి. చెల్లెళ్ళు బాగోరు, అన్నదమ్ములు బాగోరు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు కలవరు. ఇదంతా చాలా ఇదిగా ఉందండి. ఆ రోజులే చాలా బాగున్నాయండి. నాన్న కష్టపడి పెంచి పోషించాక మా నాన్నగారు ఒక్క కోరిక మిగిలిపోయిందండి నాన్నగారికి. ఆ కోరిక ఏంటంటే సోవియట్ వెళ్ళాలని. ఆ సోవియట్ వెళ్ళలేకపోయారండి, మేము పంపించలేకపోయాము. ఆ కోరిక మాత్రం అలాగే ఉంది. నాన్నగారు మాత్రం చనిపోయారండి. నాన్నగారికి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. 9 భాషలు వచ్చండి నాన్నగారికి. 9 భాషల్లో చాలా బాగా మాట్లాడతారు. మేము చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం అండి. నాన్న పార్టీలో తిరుగుతూ ఉంటారండి. ఆ పార్టీలో తిరిగేవాళ్ళు మమ్మల్ని పోషించుకుంటూ పార్టీలో తిరిగి చాలా కాపురాలు నిలబెట్టారండి నాన్నగారు. ఎస్వి గారు అంటే చాలా పేరండి. నాన్నగారి పేరు ఎస్ వెంకటేశ్వరరావు అండి. అందరు కలిసి ఎస్వి గారి పిల్లల మీరు అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. మమ్మల్ని అంత బాగా ఆదరించేవాళ్ళు అండి. నాన్నగారు రామా బైండింగ్లో ఒక వర్కర్గా కాకుండా కమిటీ కుటుంబ సభ్యుల్లో లాగా కలిసిపోయేవాళ్ళు అండి నాన్నగారు అంటే చాలా అభిమానం ఉండేది అందరికీ, పార్టీ వాళ్ళకి కానీ జనాలకు కానీ. ఎస్వి గారు అంటే చాలా పేరుతో ఉండేవాళ్ళు. చాలా బాగుండేదండి.